అయితే ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఎగ్జిబ్యూటర్లు రెంటల్ బేస్ మీద మాకు వర్కౌట్ అవ్వట్లేదు, పెద్ద సినిమా ఉంది, ఏదో ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆ సినిమాకి పర్సంటేజ్ ఇవ్వమని అడుగుతున్నాము, 25% అడుగుతున్నాము అని చెప్పేసి మాట్లాడారు. అది వర్కౌట్ అవుతుందా? 25% అనే షరతుకి ప్రొడ్యూసర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి అనేది. ఎగ్జిబిటరు ల్యాండ్ లార్డ్కి అతను ఎవరైతే ఉన్నాడో ఆడియన్ మూడు ఆడియన్ ఏంటి తెలుస్తుంది. వాళ్ళు అసలు ఆడియన్తో డైరెక్ట్ ప్రత్యక్ష సంబంధాలు ఉండాలి. అవును, వాళ్ళు ఈ అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ పెట్టుకుని ఆడియన్ని రిపీటర్ ఆడియన్ లేకుండా ఫ్యూ ఆడియన్స్తోనే వెళ్ళిపోవటం అనేది తప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ రావాలి. ఇప్పుడు ఈ మధ్య మీరు చూడండి, మన సంక్రాంతికి చూడండి, గేమ్ చేంజరు, తర్వాత డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం, 3 సినిమాలు రిలీజ్ అయినాయి. గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్నాము, వి వెంకటరమణారెడ్డి గారు, దిల్ రాజు గారిది సినిమా. ఓకే, సరే రాజు గారు శంకర్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ సినిమా చేద్దాం అనుకుని ఒక అబ్నార్మల్ బడ్జెట్కి వెళ్ళి అది ఒక ఇబ్బంది పడ్డారు. అదే రాజు గారు ఒక కంఫర్టబుల్గా అనిల్ రావుపూడి గారితో, వెంకటేష్ గారితో సినిమా చేశారు. సంక్రాంతికి వస్తున్న రేట్లు పెంచలేదు, గేమ్ చేంజర్కి అబ్నార్మల్ రేటు పెంచారు. ఏమైంది ఇప్పుడు? మరి సంక్రాంతికి వస్తున్న రేట్లు పెంచకుండా అసలు బ్లాక్ బస్టర్ హిట్ ఎందుకయింది? అంటే రిపీట్ ఆడియన్ రాగలిగాడు, 300 కోట్ల అఫోర్డబుల్లోకి వచ్చింది, విపరీతమైన వచ్చింది. అది కదా మన సమస్యకి పరిష్కారం. సమస్యకి పరిష్కారం బడ్జెట్లు కంట్రోల్ చేసుకోవాలి. ఒక మాటలో చెప్పేశారు మీరు. జస్ట్ 2 రాజుగారి సినిమాలు రెండింటిని చూపించి ఒక మాటలో కంపేర్ చేశారు. కరెక్ట్, అది ఫ్యాక్ట్, అది అందరికీ తెలిసిన విషయం. ఇదేం ఇప్పుడు ఎవరికి ఇదేం కనిపెట్టే మ్యాటర్ కాదు, ఇది చేసే మ్యాటర్ కాదు. ఒకసారి సంక్రాంతికి వస్తున్నాంకి వచ్చిన ఆడియన్ను ఇచ్చిన డబ్బులు లెక్క చూడండి, గేమ్ చేంజర్కి వచ్చిన ఆడియన్ను లెక్క చూడండి. ఎందుకట్ట అంత బడ్జెట్ని విపరీతంగా ఇది చేసుకుని. ఇప్పుడు రాజుగారు వచ్చేటప్పటికి ఆయనకేం సినిమా ఫీల్డ్ తెలియనోడు కాదు, సినిమాలు చేయనోడు కాదు. ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అయ్యి ఎగ్జిబిటర్గా మారి అక్కడి నుంచి ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తి అనిల్ రావుపూడి గారితో ఎన్నో సినిమాలు హిట్లు ఇచ్చాడు. ఎన్నో సినిమాలు హిట్లు ఇచ్చిన నీకు లోపల ఉన్న అనిల్ రావుపూడి గారు ఒక గేమ్ చేంజర్ బడ్జెట్లో ఆయన ఈ సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు 6 సినిమాలు తీయచ్చండి. 6 సినిమాలు తీస్తే 6 బ్లాక్ బస్టర్లు అవుతాయి. సంక్రాంతికి వస్తున్నాం ఎంత కాపాడింది ఎగ్జిబిటర్ని. ఇప్పుడు మనం చూసుకుంటే కోర్టు కానీ మ్యాడ్ కానీ ఇవి కదా కాపాడుతుంది. ఎందుకు అబ్నార్మల్? ప్లస్ ఎగ్జిబిటర్లు ఏమంటారంటే, సరే అండి పెద్ద సినిమాకి ఏదో పెంచుతున్నారు, ఏదో గోల, చిన్న సినిమాకి కూడా ఎందుకు పెంచుతారండి అంటారు. ఎందుకు మనం ఆ రోజుకు గుడ్డు తినే పొజిషన్ నుంచి ఎందుకు చంపేయాలి? తప్పు. డాకు మహారాజ్ కూడా చాలా కంఫర్టబుల్గా అందరూ హ్యాపీ, అది కూడా మంచి సక్సెస్ఫుల్ హిట్, వెరీ హ్యాపీ. సో ఎందుకు పెంచాలి రేట్లు? ఇప్పుడు రేట్లు పెంచమని అడుగుతుంది ఎవరు? ఇప్పుడు ప్రొడ్యూసర్లే కదా రేట్లు పెంచమని అడుగుతుంది. ప్రొడ్యూసర్లా ఎగ్జిబ్యూటర్లా? అంటే రేట్లు పెంచమని గవర్నమెంట్ ఏమవుతుందంటే దగ్గర అడిగేది అబ్నార్మల్ రెమ్యునరేషన్ ఫర్ స్టార్స్ అండ్ స్టార్ టెక్నీషియన్స్కి అయ్యేటప్పటికి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్లు పెరుగుతున్నాయి. బడ్జెట్లు పెరుగుతూ ఉండేటప్పుడు రేట్లు పెంచమని అడిగే పరిస్థితి వస్తుంది. రేట్లు పెంచమని అడిగే పరిస్థితిలో మళ్ళీ ఆ ఫ్యాన్స్ ఆ రికార్డులు కొట్టాలి, ఈ రికార్డులు కొట్టాలి, ఆ సినిమా అంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసింది. అంటే ఇంకోటి ఏంటంటే మన ఇండస్ట్రీ పరంగా కూడా కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి, అబద్ధాలు మాట్లాడుకోకూడదు. 4 రోజులకి యాజ్ ఇట్ ఈజ్గా 72 కోట్లు డాకు మహారాజ్ చేసిందండి. ఆ రోజుకి సంక్రాంతికి వస్తున్నాం, పెద్ద బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, దాంట్లో డౌటే లేదు. అది 60 కోట్లకు మించి చేయలే, ఎక్కడ డాకు మహారాజ్ కంటే మించలే. కానీ 90 కోట్లు చేసిందని ప్రచారం ఎందుకు చేస్తున్నాం? ఎందుకు అబద్ధ ప్రచారం ఎందుకు? మనకి 4 రోజులకి 60 చేసింది అప్పటికి, కానీ 90 చేసేసిందని చెబుతున్నాం. తర్వాత బ్లాక్ బస్టర్ హిట్. మనం నిజాలు మాట్లాడుకోవాలి. అసలు ఈ కలెక్షన్ కాదు, ఇప్పుడు ఈ కలెక్షన్స్, ఈ రెవెన్యూస్, ఈ రికార్డులు, అది ఇది అని ఎప్పుడు పాత తరం వాళ్ళు చేయలేదే. పాత తరం వాళ్ళు కంటే గొప్ప స్టార్లా ఇప్పుడు ఉండాలి, పాత తరం వాళ్ళ కంటే గొప్ప సినిమాలు ఇవాళ తీసామా? పాత తరం వాళ్ళు ఇప్పుడు థియేటర్లు ఎంత కంఫర్టబుల్గా నడిచినాయి. ప్లస్ ఆ రీజనబుల్ టికెటింగ్లో ఎందుకు అంటే ఇప్పుడు ముందు ఈ ఎగ్జిబిటరు సరే వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు కదా, ఎందుకు మేము ఇంతే ఆడతాం ఇవాళ అంటున్నారు కదా, June 1 మేము బంద్ చేసేస్తామని. మేము ఇంత అయితేనే అక్కడ ప్రేక్షకుడు రావాలంటే ఇంత అయితేనే కంఫర్టబుల్ వస్తాడండి, ఇంతకు మించి వద్దండి అని నువ్వు అడ్డం పడు. నేను ఒప్పుకోనాను. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోనంటావో డెఫినెట్గా స్టార్ కూడా 75 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నాడు, ఏవో 200 crores పైన పఠాన్ సూపర్ హిట్కి తీసుకున్నాడు. ఇదే షారుఖ్ ఖాన్ ఫెయిల్యూర్ అయితే 10 లక్షలు తీసుకోవచ్చు. ఒక స్టారు ఒక 10 సినిమాలు ఫెయిల్యూర్ అండి,
10 సినిమాల ఫెయిల్యూర్కి 10 లక్షల కోటి రూపాయలు వచ్చింది. అంతే. ఒక్క సినిమా సూపర్ హిట్ అండి, 300 కోట్లు వచ్చింది. అంటే 11 సినిమాలకి ఆయన ఎంత తీసుకున్నాడు? 311 కోట్లు. అప్పుడు 11 సినిమాల మీద ఎంత పడింది అంటే సినిమాకి 30 కోట్లు పడిపోయింది కదా. ఏంటి నొప్పి ఏంటి? అంతేగా. ఏ ఏ ఏ అది రావాలండి. అది సమస్యకి పరిష్కారం అక్కడ ఉంది. ఓకే. సో ఇండస్ట్రీలో 3 సెక్టార్లు ఇబ్బంది పడుతున్నాయి. ఇది వాస్తవం. ఇండస్ట్రీనే ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని ఎలా చేయాలి? ఇప్పుడు ఈవెన్ మలయాళం చూసుకుంటే ఒక సినిమా మీద ఒక సినిమా రెవెన్యూస్ సూపర్ హిట్లు కొడుతున్నారు. చిన్న సినిమా భారీ బడ్జెట్లో హిట్లు కొడుతున్నారు. మనము అసలు ఆ చిన్న బడ్జెట్లో ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇదే రాజు గారు ఇదే గేమ్ చేంజర్ ప్లాన్ చేశాడు. ఇదే రాజు గారు సంక్రాంతికి వస్తున్నాం ప్లాన్ చేశాడు. సంక్రాంతికి వస్తున్నాం ఎంత బడ్జెట్ అయింది? గేమ్ చేంజర్కి ఎంత బడ్జెట్ అయింది? అంటే ఇప్పుడు గేమ్ చేంజర్కి ఎంత టికెట్ రేట్ పెట్టాడు? సంక్రాంతికి వస్తున్నాంకి ఏం పెట్టాడు? చివరికి ఫైనల్గా గేమ్ చేంజర్కి వచ్చిన రెవెన్యూ అంతా, సంక్రాంతికి వస్తున్నాం వచ్చిన రెవెన్యూ అంతా అర్థమైపోయింది కదా. అంటే ఇప్పుడు నాకు ఒకటి మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ముందు మిస్టేక్ చేస్తుంది ఎవరు అంటే ప్రొడ్యూసర్లు మిస్టేక్ చేస్తున్నారా హీరోలకి రెమ్యునరేషన్లు పెంచి, లేకపోతే హీరోలే రెమ్యునరేషన్లు పెంచుకొని ప్రొడ్యూసర్లను దోచుకుంటున్నారా, ప్రేక్షకులను దోచుకుంటున్నారా అనేది ఒక డిబేటబుల్. మీకు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ చేసినా ప్రేక్షకుడికి సినిమా ఇండస్ట్రీకి ఎక్కడ సంబంధం ఉందండి? థియేటర్ కదా. థియేటర్కి తెలుసు కదా. థియేటర్లో అక్కడ కంట్రోల్ ఉంటే థియేటర్లో నీకు ఒక డిజాస్టర్ సినిమా వస్తే నీ రియాక్షన్ ఏంటో తెలుసు. థియేటర్లో ఒక సూపర్ హిట్ సినిమా వస్తే నీ రియాక్షన్ తెలుసు. ఇప్పుడు థియేటర్లో గేమ్ చేంజర్ వేసుకుందామని అనుకుని ఫస్ట్ ప్రయారిటీ గేమ్ చేంజర్కి వెళ్ళి, సెకండ్ ప్రయారిటీ డాకు మహారాజ్కి వెళ్ళి, థర్డ్ సంక్రాంతికి వస్తున్నాం రావచ్చు. కానీ ఫైనల్గా నిలబడింది ఏంటి? నెంబర్ 1 సంక్రాంతికి వస్తున్నాం అయితే, నెంబర్ 2 డాకు మహారాజ్ అయితే, నెంబర్ 3 గేమ్ చేంజర్ అయింది. ఇదే కాదండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా మొదలైందని కానూరు లీలా దామోదర్ ప్రసాద్ ఆయన సినిమా తీశాడు. చిన్న సినిమా పాపం తీసి అప్ టు జైబోలో తెలంగాణ అని పెట్టారండి. అప్పుడు వాంటెడ్ అనే ఒక సినిమా ఉంది, గోపీచంద్ గారి సినిమా. అది వచ్చినప్పుడు మొత్తం తీసేసి అర్థం అనేది ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి అనుకోకుండా జైబోలో తెలంగాణ అప్పుడు సెన్సార్ ప్రాబ్లం ఉండి ఇంకో వారం ఇది పోస్ట్పోన్ అయితే అది బ్రీతింగ్కి పనికి వచ్చిందండి. ప్లస్ అలా మొదలైంది సినిమాకి బృందావనం 99 రోజులు అయిందండి సుదర్శన్ 35లో. 99 రోజులు అయితే 100వ రోజు అయిన తర్వాత రిలీజ్ డే ఇవ్వంగానే 101వ రోజు సుదర్శన్ 35 ఇస్తాం. కానీ నీ సినిమా ఆడద్దని మాకు గ్యారంటీ ఏంటి? అందుకని 3.5 లక్షల రూపాయలు మీరు రెంట్ అడ్వాన్స్ కట్టండి అని చెప్పారు. ఓకేనా? కట్టండి అని అంటే అది 101వ రోజుకి. అప్పుడు నేను కోప్పడ్డా దామోదర్ ప్రసాద్ను. అప్పుడు దాని డిస్ట్రిబ్యూషన్ మన మయూరి కేసీఆర్ అబ్బాయి రాము చూసేవాడు. ఇద్దరిని పిలిచి సినిమా ఆడుతుంది, మీరు పిచ్చాశాలు వేయకండి. ఉషా మయూరి అనే థియేటర్లో ₹1,00,000 రెంట్ అండి. ఇది 3.5 లక్షల రెంట్ అండి. ఆ ₹1,00,000 రెంట్కి అలా మొదలైంది వేసేవాడిని. అలా మొదలైంది వేస్తే సూపర్ హిట్ అండి. ఇప్పుడు జైబోలో తెలంగాణ పోస్ట్పోన్ అయింది. సెకండ్ వీక్ ఇప్పుడు సుదర్శన్ 35లో మాకు సినిమా ఇవ్వండి, మేము 4.5 లక్షలు ఎంజీ ఇస్తామన్నారు. మార్జిన్ ఇస్తామన్నారు. మీది రిలీజ్ అయితే రిలీజ్కి నీకు రెంటే రాదు, నీది డెఫిసిట్ వస్తుందని 3.5 లక్షలు రెంట్ అడిగిన ఏదైతే సినిమా ఉందో అది అప్పుడు రాజుగారే దాని ఇదిలో ఉండేవారు, బృందావనం ఆ ఇదిలో అడిగారో అదే రాజుగారు అది సూపర్ హిట్ అయిన తర్వాత 4.5 లక్షలు ఎంజీ ఇస్తా అని చెప్పారు. చెప్తే అప్పుడు నన్ను అడిగారు ఏంటి ఏమైనా నిన్నటి వరకు మన ఏదో కీప్ కింద వాయించారు, ఇప్పుడేమో మనల్ని మహారాణిలాగా ఉషా మయూరి వాడు చూస్తున్నాడు, మనకు వాళ్ళు ఎంత అందమైన వాళ్ళైనా ఎంత బ్రహ్మాండమైనా నిన్నటిదాకా మన కీప్గా చూసినప్పుడు మనం కూడా వాళ్ళని కీప్గానే చూడాలి కదా, అందుకని మనం ఏమి వెయ్యక్కర్లేదు, మీరు ఇదే ఆడండి అంటే 100 రోజులు ఆడిందండి. అలా మొదలైంది. మరి ఏంటి చెప్పండి అంటే ఇక్కడ సినిమా అప్పుడు అలా మొదలైంది అనేది థర్డ్ది. ఇక దాడితే మీకు వైవిఎస్ చౌదరి గారు చెప్తా. ఒక సంవత్సరం లక్ష్మి, వెంకటేష్, వినాయక్, పెద్ద బ్యానర్, పెద్ద సెటప్, సూపర్ పెద్ద ప్లానింగ్. సెకండ్ స్టైలు లగడపాటి శ్రీధర్ గారు లాస్కో ఎంటర్టైన్మెంట్స్ మీద దాని మీద లారెన్స్ గారు హీరో, చార్మి గారు హీరోయిన్, దాంట్లో స్పెషల్ అపియరెన్స్లు చిరంజీవి గారు, నాగార్జున గారు, పెద్ద పెద్ద జోనర్ 2. నెక్స్ట్ నువ్వు వస్తా అంటే నేను వద్దంట నా అద్భుతమైన సూపర్ హిట్ తర్వాత సిద్ధార్థ గారిది చుక్కల్లో వచ్చింది 3 హీరోయిన్లు, పెద్ద సెటప్. 3 సినిమాల తర్వాత మొహం తెలియని ఒక కొత్త హీరో, మొహం తెలియని ఒక కొత్త హీరోయిన్. ఆ హీరోయిన్ కూడా వేరే డైరెక్టరు
15 రోజులు పెట్టి ఆవిడ పనికిరాదేమో అని చెప్పి తీసివేసి వేరే హీరోయిన్ పెట్టుకున్న ఒక హీరోయిన్ అది పెట్టుకుని వైవేష్ చౌదరి దేవదాస్ చేశాడు. ఓ ఇలా చేస్తే మొదటి వారం దేవదాస్ని ఎవడో పట్టించుకోలేదు. సరే మొదటి వారం అయిపోయింది, చుక్కల్లో చంద్రుడు పక్కకు జరిగింది. దేవదాస్ 3కి వెళ్ళింది, చుక్కల్లో చంద్రుడు 4కి వచ్చింది. 5 వారాలు అయింది. 50 రోజుల దగ్గరలో మెల్లగా స్టైల్ పక్కకు జరిగింది. ఇది 2వ ప్లేస్కి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి 70 రోజులు 100 రోజులు వచ్చేటప్పటికి లక్ష్మీ పక్కకు జరిగిందండి. 1 దేవదాస్కి వెళ్ళిందండి. అంటే ప్రేక్షకుడు డెఫినెట్గా గొప్ప సినిమాని ఆదరిస్తాడు. మరి ఆ రోజున అతను ఎవరో కొత్తగా తెలియని ఆ హీరో రామ్ అనేవాడు వాళ్ళ రామ్ 25 crores తీసుకునే హీరో అయ్యాడు. ఆ రోజున పనికిరాదనుకుని తీసేసిన ఇరియానా ఇవాళ భారతదేశానికే ఈవెన్ హిందీ బర్ఫీ చేసిన రేంజ్కి వెళ్ళింది. మరి వైవేష్ చౌదరి మరి ఇది అయ్యింది కదా, ఇది కదా ఇప్పుడు మీకు థియేటర్కి కానీ ఆడియన్కి కానీ ఎవరికైనా ఇది 175 days ఆడిందండి ఏ దేవదాసు. మరి చాలా గొప్ప సినిమాలు 3 సినిమాలు ఎందుకంటే, కాకపోతే ఆ రోజుకి ఈ రోజుకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్. అసలు బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా ఒక చిన్న సినిమాని నిలబడనివ్వకుండా ఉండే పరిస్థితి. దానిలో ఆ దేవదాస్ చేసినప్పుడు మొత్తం ఆయన ఆస్తులన్నీ తనఖా పెట్టాడండి వైవేష్ చౌదరి. పెట్టి ఆ సినిమా చేశాడండి. ఒక కొత్త ఆర్టిస్టుల మీద అమెరికా వెళ్ళి సినిమా చేశాడు. సినిమా చేసిన తర్వాత ముందు ఏదో శాటిలైట్కి అడిగితే ఈయన ఒక రేటు చెప్పాడు. వాళ్ళ రేటుకు దగ్గరలోకి వచ్చి కొంత ఇదిలో ఆగారు. ఇక ఈయన ఇబ్బంది చూసి దానికి సగం రేటుకి అమ్ముతామన్నారండి. ఈయన సగం రేటు కొని అమ్మేసాడండి. అమ్మేసి ఆ డబ్బు మొత్తం కూడా పబ్లిసిటీకి ఖర్చు పెట్టాడు. అమ్మేసేసి పబ్లిసిటీ ఖర్చు పెట్టాడు. మరి సెన్సేషన్ హిట్ అయింది కదా. దానికి బ్రీతింగ్ ఇవ్వాలి. బ్రీతింగ్ ఇవ్వాలంటే ఎఫోర్డబుల్ ప్రైస్ ఆఫ్ ది టికెటింగు ప్లస్ ఈ బడ్జెట్లో ఈ ప్రాఫిట్ షేరింగ్. ఇప్పుడు ఇదే వైవేష్ చౌదరి దేవదాసు ఇప్పుడు మరి ఆయన ఆడి సూపర్ హిట్ అయిన తర్వాత కదా ఆయన తనఖాలో పోయిన ఆస్తులన్నీ మళ్ళీ వెనక్కి రాగలిగింది. అప్పుడు ప్రాఫిట్ షేరింగ్లో దేవదాసు అబ్నార్మల్ వస్తుంది ఆయనకి. అదే చుక్కల్లో చంద్రుడు ఆ స్టార్లకి తగ్గిన నష్టం లేదండి, ఇంకో సినిమాలు సంపాదిస్తారు. అవునవును. సో ఈ ముగ్గురు సమస్యలకు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఈ ముగ్గురు బతకాలంటే అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ మానేసి ప్లస్ ఇంకోటి ఏంటి, ఒక ఆడియన్స్ సినిమా చెత్త సినిమా మీరు టికెట్ రేటు బోర్డు దోచేశారు, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరికంటే అద్దాలు బదలు కొడతాడు, సీట్లు ఇస్తాడు. ఎగ్జిబిటర్ ఎఫెక్ట్ అవుతాడండి. ఎగ్జిబిటర్ వాస్తవం ఇలా ఉందండి అని చెప్పి ఎందుకు చెప్పరు? ఇదివరకు రామారావు ఒకసారి రెమ్యునరేషన్ డిసైడ్ చేయాలంటే ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ని పిలిచి నా ఫెయిల్యూర్ సినిమా బిఫోర్ ఏంటి ఇప్పుడు ఏంటి అని కనుక్కుని దాన్ని బట్టి ఫెయిల్యూర్లోంచి పెరిగితే 10,000 పెంచేవారండి. అలా ఉండేది. ఆ సిస్టమ్ని ఇప్పుడు అందరూ చూసుకుని ఇప్పుడు మనం షారుఖ్ ఖాన్, దీపికా పదుకోనే, కరణ్ జోహార్ భారతదేశం ఇవాళ ఈవెన్ హాలీవుడ్లో షేరింగ్ ఉంది. ఓకే, బాలీవుడ్లో షేరింగ్ తీసుకుంటున్నారు, జరుగుతుంది. అలాంటిది మనం పెడితే ప్రొడ్యూసర్ మీద బడ్డెన్ తగ్గుద్ది, ఆ ప్రొడ్యూసర్ మీద బడ్డెన్ డిస్ట్రిబ్యూటర్ మీద బడ్డెన్ తగ్గుద్ది, డిస్ట్రిబ్యూటర్ మీద బడ్డెన్ ఎగ్జిబిటర్ మీద బడ్డెన్ తగ్గుద్ది. ఇది సొల్యూషన్ అండి.